వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం మజార్ డైరీ ఫామ్లో ఉన్నాం. అస్సలాముఅలైకుం మజార్ భాయ్. వాలేకుమ్ అస్సలాం. మీకైతే చాలా సింపుల్ క్వశ్చన్ ఇదైతే. ఇది అందరికీ హార్డ్ క్వశ్చన్. ఇది అడిగేది ఏంటంటే ఫస్ట్గా ల్యాండ్ అని గడ్డి అని అక్కడి నుంచి స్టార్ట్ చేసే లోపు తర్వాత లాస్ట్ ప్రాఫిట్ లాస్ వరకు ఈ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి డైరీ ఫామ్ మీద. తమ్ముడు, నువ్వు సొంతంగా చేస్తున్నావు, నీకు ముందుగా నుంచి అనుభవం ఉంటే ఉన్నది, మీరు ఇంటి వాళ్ళు కూడా అనుభవం ఉన్నది, నాయనకు అమ్మకు ఎవరైనాకు ఉంటే వాళ్ళు పాలు పెనుకుంటే వేరే విషయం ఉంటాయి, మళ్ళీ కమర్షియల్ వేరే విషయం ఉంటాయి. సో మనం ఇండివిజువల్గా చిన్న ఫార్మర్స్ ఉంటారు కదా, 1, 2, 3, 4, 5 బర్రెలు సొంతంగా చేసే వాళ్ళు ఉండే. దానికోసం ఇప్పుడైతే ఈ టాపిక్లో మనం చెప్పేస్తాం వాళ్ళకు. అయితే ఎవరైనా దగ్గర భూమి ఉన్నాయి, సో మన దగ్గర మడిలు ఉంటాయి. సో ముందుగా అయితే పచ్చి మేత కావాలి, అందరికీ అది తెలుసు. పచ్చి మేత మనకు అవసరం ఉన్నది, మన దగ్గర మళ్ళీ బయట నుంచి కొనడానికి వీలు కాదంటే మనకు వేసేది ఏమంటే పాతకాలంది ఏమున్నది, మొక్కజొన్న, సద్దలు, కురువలు, ఇది వేసుకొని ఒక్కొక్క మడిలో వేసుకొని అప్పుడు బర్రెలు తీసుకోండి. ఒక 30-25 రోజులు అది వచ్చేస్తాయి. అది తినిపించే కొంచెం బలం ఉంటాయి. ఓకే, దాని తర్వాత బర్రెలకి రావాలి. మనం ముందుగా మేత అది రెడీ అయినాక బర్రెలకి రావాలి. లేదు భయ్, నా దగ్గర భూమి లేదు, ఏం లేదు, నా దగ్గర మేత పండడానికి ప్లేసే లేదంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, వరిగడ్డి అయితే పని చేయదు, వరిగడ్డిలో పాలు ఎక్కువ లేదు, బర్రెలు మేపడానికి తినిపించవచ్చు, బతకడానికి మనం అది వాడవచ్చు. కానీ ఏం ప్రాబ్లం ఉన్నది, దాని నుంచి పాలు రావాలి, ఉత్పత్తి రావాలి మనకు అంటే ఆ వరిగడిలో అంత గుణాలు ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. 8-10 years 12 years బిఫోర్ మన దగ్గర హంసాలు ఇత్తనాలు ఉన్నది. తెలంగాణ విషయం అయితే నేను మాట్లాడుతున్నా. అప్పుడు ఎండాకాలంలో మనం అది వరి పండేసే వాళ్ళం, హంసలు. ఆ వరిగడ్డితోని బర్రెలకు వేస్తే బలం కూడా ఉన్నది, పాలు కూడా వచ్చేది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వరిగడ్డి వేస్ట్. సో అందుకోసం మార్కెట్లో ఎక్కడైనా మనం చూడాలి అంటే జొన్న సొప్ప కొట్టి దొరుకుతాయి మనకు. అది రైచూర్ నుంచి వస్తాయి. అది సంవత్సరంలో ఒక రేటు ఉండదు దానికి. ఒక టైం 8 రూపాయలు కూడా ఉండవచ్చు, ఒక టైం 9 కూడా ఉండవచ్చు, 10 రూపాయలు కూడా ఉండవచ్చు, 11 కూడా రూపాయలు ఉండవచ్చు. ఇప్పుడైతే అదే 11 రూపాయలు ఉన్నది కేజీ. అది ఒక బర్రెకు తినిపించాలి అంటే టైంకి 4 to 5 kgs తింటాయి అది బర్రె. దాని తర్వాత దానాలు ఉంటాయి. దానాలు అంటే మన తెలంగాణ ఆంధ్రాలో దొరికే దానాలు, మంచి దానాలు అంటే మంచి బెల్లమైన అంటే పత్తి చెక్క, కందిపొట్టు, గోధుమల పొట్టు. ఒక బ్రీడ్ బర్రె తీసుకుపోయినాక ఇది అయితే టైంకు 4 kgs మనం దానా పెట్టాలి ఉంటాయి. 2 kgs పత్తి చెక్క, 1.5 కిలో కందిపొట్టు, 1/2 kg గోధుమల పొట్టు. మార్నింగ్ ఈవినింగ్ ఇది పొద్దుమికి అది తినిపిస్తే మనకు దానా ఖర్చులు 210 రూపాయలు అవుతాయి. ఇది జొన్న సొప్ప కొట్టి మనం తినిపిస్తే మనకు 80 రూపీస్ ఖర్చు అవుతాయి. ఒక్క బర్రె మీద అనుకో తినిపించడానికి మనకు 300 ఖర్చు అవుతుంది మొత్తం బయట నుంచి తీసుకొస్తే. అచ్చా, 300 తినిపించిన తర్వాత మనకు ఏం మిగులుతాయి అని అడిగిన వాళ్ళకు ఏమున్నది అంటే, నువ్వు బ్రీడ్ తీసుకుంటే టైంకు 7 లీటర్స్ ఇస్తాయి. ఇదే తినిపిస్తేనే ఇస్తాయి, వేరే ఏం తినిపిస్తే అంత పాలు రాదు. సో ఇది తినిపించినాక టైంకు 7 లీటర్స్ అంటే డేకి 14 లీటర్స్ ఇస్తుంది. 14 లీటర్ నీకు ఒక రోజుకి పాలు ఇస్తున్నాయి అనుకో. నువ్వు పాలు 50 రూపాయలు కూడా బయట అమ్ముతున్నావు అనుకో, ఇది తినిపించిన తర్వాత ఇంత పాలు వస్తాయి. ఇది తినిపించలేకుంటే అంత పాలు రాదు నీకు. ఇది ఫస్ట్ గుర్తుంచుకో. మనం 300 ఖర్చా చేస్తున్నాం. ఆ ఖర్చా చేయడానికి బర్రె తిని మనకు టైంకి 7 లీటర్స్ ఇస్తే ఒక డేకి 14 లీటర్స్ పాలు వస్తుంది. 14 లీటర్స్ ఇచ్చినాక ఎక్కడైనా పోతే 50 రూపాయలు తక్కువ అయితే పాలు లేదు. మనం 50 రూపాయలే మాట్లాడతాం. 80 వద్దు, 70 వద్దు, 100 రూపాయలు వద్దు, 50 రూపాయలే మాట్లాడతాం. 50 రూపాయలకు నువ్వు ఎక్కడైనా పోయి కేంద్రంకు పోస్తున్నావు అనుకో, 14 లీటర్స్కి నీకు ఎంత వస్తాయి? 700 రూపీస్ వస్తాయి లేదు చెప్పు. 14 లీటర్స్ మనం అమ్మినాక 50 రూపాయలతో కూడా అమ్మితే మనకు 700 రూపీస్ వస్తున్నాయి అనుకో. 700 రూపీస్ నుంచి మనం 300 దీనికి తినిపించినామని అది తీసేయండి, మిగిలితేనే 400. 400 అంటే నెలకు 12,000 అవుతాయి. అదే నీకు పాలకి మంచి రేట్ ఉన్నది, 60 ఉన్నది, 70 ఉన్నది, 80 ఉన్నది అనుక అప్పుడు క్యాలిక్యులేషన్ వేరే చేసుకును. నెలకు 15,000 కూడా మిగులుతాయి, నెలకు 18,000 కూడా మిగులుతాయి, నెలకు 21,000 కూడా మిగులుతాయి. సో ఆ ప్రకారం మీరు లెక్క చేసుకోండి. దాని ప్రకారం మనం సరిగా తినిపించి సరిగా ఉత్పత్తి తీయాలి అంటే అదే.
అదే లేదు భయ్, మనకు బ్రీడ్కు వెళ్ళే మనం బ్రీడ్ తీసుకోలేదు, ఎక్కడైనా పోయి తక్కువలో బర్రెలు తీసుకున్నా అనుకో, లేకుంటే బ్రీడ్ అనుకొని తక్కువలో బర్రెలు తీసుకున్నా అంటే అది కాదు. బ్రీడ్ ఏ బ్రీడ్ అయినా మీరు తీసుకోవాలి అంటే 1,30,000 నుంచి స్టార్ట్ అయ్యి 2 లక్షల పైననే ఉంటాయి. బేసిక్ స్టార్ట్ అంటే 130 అనుకోండి, 120 అనుకోండి. అది కూడా 4th లాక్టేషన్ బనీలో. తక్కువ అంటే 120, 130 అంటే బనీలో తక్కువలో దొరుకుతాయి మీకు. మళ్ళీ ముర్రాకు వెళ్ళాలి అంటే 1,40,000 నుంచే స్టార్ట్ అనుకోండి. జాఫరాబాదీ కూడా చిన్న సైజ్ బర్రె, మీడియం సైజ్, పెద్ద సైజు ఉంటాయి. జాఫరాబాదీలో కూడా 1,30,000, 1,40,000 నుంచి బర్రె స్టార్ట్ అవుతాయి. అది రేట్ ఎక్కడైనా పోవచ్చు దానికి, ఎందుకంటే హెవీ మిల్కర్స్ తీసుకుంటే ఎక్కడైనా పోవచ్చు. కానీ చిన్న రేటు పని కాదు హెవీ మిల్కర్స్ తీసుకోవడానికి. ఒక చిన్న రేటు ఇది పని స్టార్ట్ చేశానంటే ఒక రోజుకు 14 లీటర్స్ ఇచ్చే బర్రెలే తీసుకోవాలి. హెవీ మిల్కర్స్ నాకు 18 లీటర్స్ 20 లీటర్స్ వద్దు, మీ వల్ల కాదు. మీకు ప్రాక్టీస్ కూడా లేదు పాలు తీయడానికి. ఒక అనుభవం, ఒక 6-7 మంత్స్ తర్వాత అనుభవం వచ్చినాక మీరు తీసుకోవచ్చు. ఇంకా బర్రెలు తీసుకుంటున్నారంటే బ్రీడ్ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒక్క బ్రీడ్ ఈరోజు ఈనింది అనుకో, దానికి దొడ్డ ఉన్నది, పాలు స్టార్ట్ చేసిన అంటే 8 నెలల దాకా పాలు ఏం తక్కువ చేయదు, సమానంగా పాలు వస్తాయి. ఈ బ్రీడ్ అయితే బర్రె మళ్ళీ కట్టిన తర్వాత ఈనేదాకా మీకు పాలిస్తే ఉంటాయి. అదే మీరు వేరే గ్రేడెడ్ ముర్రా వెళ్ళిపోయినారు, లేకుంటే గోరేగాం, లేకుంటే బీహార్ బర్రెలు, లేకుంటే యూపీ బర్రెలు, లేకుంటే రాజస్థాన్ బర్రెలు ఏమైనా వెళ్ళిపోతే మీకు 4 నెలలకు పాలు సగం అయిపోతాయి. సో ఇది కేర్ఫుల్గా ఉండండి. సో ఇది అయితే మనకి టాపిక్ అయింది. చిన్న రేటు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏం భూమి లేకుంటే కూడా వాడు ఎట్లా చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి దగ్గర భూమి ఎక్కువ మంది దగ్గర లేదు. నిజం చెప్పాలి అంటే ఒక ఊరు ఉంటే అక్కడ 2,000 మనుషులు ఉంటే ఒక 100 మంది దగ్గరే భూమి ఉండొచ్చు, వేరే వాళ్ళ దగ్గర లేదు. గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటే అక్కడ బోరింగ్ కూడా లేకుంటే కూడా ఉంటాయి. సో భూమి లేని మనిషి ఒక సెటప్తో స్టార్ట్ చేయాలంటే ఇది చేయవచ్చు. చిన్న రేటు ఉన్నావు నువ్వు, నీకు ఇట్లాంటి షర్ట్ కట్టడానికి ఏం అవసరం లేదు. ఇంటి దగ్గర కట్టెలతోని కొంచెం ఎండకి, వానకి, చలికి ఏం తగిలేకుంటే, ఏం ప్రాబ్లం రాలేకుంటే అట్లనే ఉంటేనే మీరు స్టార్ట్ చేయవచ్చు. ఫర్దర్ వేరే వీడియోస్ ఏమైనా ఉంటే వేరే టాపిక్స్ మీద మనం చేస్తాం. ఇప్పుడైతే ఒక చిన్న రేటు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఆమ్దాని ఉన్నది. ఈ కాలంలో అయితే ఏమైనా నువ్వు బిజినెస్ చేస్తే ఇమీడియట్గా నీకు రిటర్న్స్ లేదు. ఒక డైరీ అంటే ఒక బర్రె తీసుకోపోయినాక నెలకు 12,000 మీకు 50 రూపాయలు పాలు అమ్మితే కూడా వస్తున్నాయి. కానీ 50 లేదు ఇప్పుడైతే మనం లోకంలో చూస్తే. కనీసం 15,000 మీకు మిగులుతాయి. 2 బర్రెలు తీసుకుంటూ పోతే మీకు 30,000 మీకు నెలకు వస్తాయి. దాంతో మీ ఇంటి ఖర్చులు వెళ్తాయి, స్కూల్ ఫీజెస్ వెళ్తాయి, మీ ఆరోగ్యం కూడా 10 పాలు మంచిగా ఉంటాయి. సో లైఫ్ అయితే నడుస్తాయి.